Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో 11th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందుకు క్యూరేట్ చేసి తేవడం జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు రూట్ వర్డ్ ఆఫ్ ద డే, రివిజన్, పీవైక్యూ కార్నర్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో వీటిలన్నింటినీ మనం ఒకసారి పరిశీలిద్దాం. సో మనం రెగ్యులర్గా మనం స్టార్ట్ చేసిన విధంగానే రూట్ వర్డ్తో స్టార్ట్ చేద్దామా. సో ఆల్రెడీ ఒక సైకిల్ కంప్లీట్ అయింది, చాలా రూట్ వర్డ్స్ మనం నేర్చేసుకున్నాం, ప్రిఫిక్సెస్తో కూడా నేర్చుకోవడం జరిగింది. మళ్ళీ ఒక సైకిల్ అనేది మళ్ళీ ఎక్కడెక్కడైతే ఎవరైతే మిస్ అయి ఉంటారో, ఎవరైతే చూసుంటారో, సో వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో విల్ కంటిన్యూ ది సిరీస్. సో రూట్ వర్డ్ ఏంటంటే ఈరోజు ఒకసారి మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దాని నుంచి మనం రూట్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో హియర్ వీఆర్ గెటింగ్ ది వర్డ్స్ వర్బలైజ్, ఓకే, వర్బల్, వర్బాటిమ్, వర్బ్, వర్బోస్లో వర్బ్, వర్బేజ్లో వర్బ్, ప్రోవర్బ్లో వర్బ్. సో వర్బ్ అనేది మనకి రూట్ లాగా క్లియర్గా కనిపిస్తుంది. వర్బ్ దేన్ని సూచిస్తుంది? వర్బ్ అంటే క్రియ కదా సార్ అనొచ్చు, కానీ అది వర్డ్గా క్రియ, కానీ ఇది వర్డ్ కాదు కదా, ఇది రూట్. సో ఆ రూట్కి మీనింగ్ ఏంటి? వర్బ్ అనేది ఏంటి? వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్లో మనకి వర్బల్ అనే వర్డ్ కనిపిస్తుంది కదా. సో ఆ వర్బల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద రూట్ వర్డ్ వర్బ్. మరి ఇంతకీ వర్బ్ అంటే అర్థం ఏమిటి? వర్బ్ అనే మీనింగ్ వర్డ్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. వర్బ్ అనే రూట్ వర్డ్ అనే మీనింగ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. వర్డ్స్కి సంబంధించింది, రిలేటెడ్ టు వర్డ్స్ అని చెప్పచ్చు. వెర్బల్ రీజనింగ్ అంటే విచ్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వర్డ్స్. నాన్ వెర్బల్ అంటే ఏంటి? వర్డ్స్ ఉండవు అంటే అర్థం ఏంటి? ఫిగర్స్ ఉంటాయని అర్థం. సో దట్ ఈస్ హౌ అక్కడ వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ని మనం క్లాసిఫై చేసుకున్నాం. ఓకే, విచ్ ఆర్ రిలేటెడ్ టు వర్డ్స్, విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు వర్డ్స్. సో ఫస్ట్ వన్ ఇస్ వర్బలైజ్. సో మనకి ఇక్కడ ఐజెడ్డి సఫిక్స్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందమ్మా? వర్బ్ అవుతుంది. సో వర్బలైజ్ అంటే అర్థం ఏంటి? వర్బల్కి ఓకే ఐజెడ్డి అనే సఫిక్స్ యాడ్ చేయడం వల్ల అది వర్బలైజ్ అయింది. సో వెన్ యూ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, ఓకే, పదాల్లో మీ యొక్క ఐడియాస్ని మీరు షేర్ చేయటం, ఎక్స్ప్రెస్ చేయటాన్ని మనం వర్బలైజ్ అంటాం. ఓకే, వర్బలైజేషన్ అనేది నౌన్. ఆ ప్రాసెస్ని మనం వర్బలైజేషన్ అంటాం. ప్రాసెస్ అంటే నౌన్ కదా, సో ఐఓఎన్ సఫిక్స్, దట్ ఈస్ వర్బలైజేషన్. సో వర్బలైజ్ అంటే ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్ ఆర్ థాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. రైట్. నెక్స్ట్ వర్బాటిమ్. ఈ మూడు వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. వర్బోజు, వర్బాటిమ్, వెర్బియేజ్. ఇవి చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. సో దేనికి ఏది పెట్టాలో తెలియదు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. సో వర్బ్తో రిలేట్ అయినటువంటి మూడు వర్డ్స్ కాబట్టి వాటి యొక్క అర్థాలను మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఏది ఎప్పుడు అడిగినా కూడా, అంటే ఆప్షన్స్లో మనకి 3, 4 ఇచ్చినా కూడా మనం దానికి రెలవెంట్ ఆన్సర్ అనేది చేయగలగాలి. ఓకే. సో వెర్బాటిమ్ అనే వర్డ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం, విచ్ ఈస్ నథింగ్ బట్ వర్డ్ ఫర్ వర్డ్ అని అంటాం. వర్డ్ ఫర్ వర్డ్ అంటే యాజ్ ఇట్ ఈస్, ఎలా ఉందో అలా. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వెర్బాటిమ్. వెర్బాటిమ్ అంటే ఏంటమ్మా అక్కడ అర్థం? సో సోర్స్ నుంచి యాజ్ ఇట్ ఈస్ దించేయటం, అలాగా ఎక్కడ కూడా ఒక అక్షరం పొల్లు కూడా మార్చకుండా. సో యాజ్ ఇట్ ఈస్, వర్డ్ ఫర్ వర్డ్. సో వెన్ యూ ట్రై టు కాపీ, దట్ ఈస్ కాల్డ్ వెర్బాటిమ్. సో ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఏమీ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ మనం దేన్నైనా స్వీకరించడాన్ని మనం వర్బాటిమ్ అంటాం. వర్డ్స్ని మనం మళ్ళీ తిరిగి అదే ఫార్మాట్లో పెట్టడం. అలానే వర్బోజ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ వర్డ్స్ అని అంటాం. అంటే చాలా ఎక్కువ వర్డ్స్ కలిగి ఉండింది, లెందీ అని చెప్పొచ్చు. ఓకే, వర్బోజ్. ఫుల్ ఆఫ్ వర్డ్స్ అంటే చాలా ఎక్కువ పదాలతో కూడుకున్నది, చాలా ఎక్కువ పదాలతో నిండి ఉన్నది అని చెప్పేటప్పుడు వి యూజ్ ద adjective there, verbose. If something is verbose, it contains lot of words, it contains lot many words. సో చాలా ఎక్కువ పదాలు కలిగి ఉండేదాన్ని మనం వర్బోజ్ అంటాం. నెక్స్ట్ వర్బియేజ్. ఇదేంటి సార్? వర్బియేజ్ కూడా ఈ 3 జాగ్రత్తగా మీరు ఒక దగ్గర రాసుకోండి అమ్మా. సో వర్బియేజ్ ఈజ్ నథింగ్ బట్ మేనర్ ఆర్ స్టైల్స్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్. మేనర్ ఆర్ స్టైల్ ఆఫ్ ద వర్డ్స్ యూస్డ్. సో యూజ్ చేస్తున్నటువంటి వర్డ్స్ యొక్క స్టైల్ని తెలిపేదే వర్బియేజ్. ఏ స్టైల్లో మీరు వాడుతున్నారు ఆ పదాలని. ఓకే, పదాలని వాడటంలో ఒక శైలి ఉంటుంది కదా, శైలి అంటాం. స్టైల్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా?
ఫ్యాషన్ అని కాదు, శైలి. ఆ శైలి ఎలా ఉంటుందో ఆ శైలిని చెప్పేదే ఆ మేనర్ని కానీ స్టైల్ని అనే మీనింగ్లో మనకి శైలి అంటాం కదా. సో ఇంగ్లీష్లో మేనర్ ఆర్ స్టైల్ అంటాం, శైలి అంటాం తెలుగులో. సో ఆ వర్డ్స్ని ఎట్లా వాడుతున్నారు అనే శైలిని చెప్పేదే మనకి వర్బియేజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొవర్బ్. ఈ వర్డ్ మీకు బాగా తెలుసు, ప్రోవర్బ్. ప్రో అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకున్నాం, ప్రిఫిక్స్లో వచ్చింది కదా ఇక్కడ. ప్రో ఈజ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ అని చెప్పుకున్నాం మనం కదా. ప్రొఫెషనలిజం, ప్రొటాగనిస్ట్, ప్రోగ్రెస్. సో ఎక్కడ చూసుకున్నా మనకి ప్రో అనేది ఆల్వేస్ ఇట్ గివ్స్ సమ్ పాజిటివ్ రిఫ్లెక్షన్ కదా. ప్రో అనేది పాజిటివ్ రిఫ్లెక్షన్. మరి ప్రో వర్బ్ అంటే ఏంటి? సో వైజ్ వర్డ్స్ పుట్ ఫోర్త్ అనొచ్చు. వైజ్ వర్డ్ పుట్ ఫర్త్ అంటే అర్థం ఏంటమ్మా? అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం తెలుగులో, ప్రొవర్బ్ అంటే ఒక నానుడి అంటాం కదా. సో ఒక మంచి మారల్ వాల్యూస్ ఉండే ఒక స్టేట్మెంట్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఎ ప్రొవర్బ్. ఓకే, కాలాన్ని వృధా చేయొద్దు. ఓకే, సో వాట్ ఎవర్ థింగ్స్ దట్ హ్యాస్ సమ్ మారల్. ఓకే, అదే వైజ్ వర్డ్ అన్నాడు. వైజ్ వర్డ్ విచ్ హెస్ బీన్ పుట్ ఫర్త్ ఇస్ నథింగ్ బట్, పుట్ ఫర్త్ అంటే పుట్ ఫార్వర్డ్. ఓకే, ఒక సెంటెన్స్ రూపంలో ఒక ఫిలాసఫీ ఉండడం, దట్ ఈస్ కాల్డ్. ఓకే, ఒక మారల్ని ఉద్దేశించి మనం చెప్పడాన్నే మనం ప్రొవర్బ్ అని అంటాం కదా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, ఐ మీన్ ఆల్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ విత్ ద రూట్ వర్బ్ విచ్ మీన్స్ వర్డ్. సో వర్డ్ అనే మీనింగ్ రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఆల్ దీస్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. వర్బోజు, వెర్బాటిమ్, వర్బియేజ్. ఓకే, రైట్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెషన్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రివిజన్ వొకాబులరీ. సో నేను నిన్న నేర్చుకున్న వర్డ్స్ని ఫాస్ట్గా మనం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఓకేనమ్మా, చూడండి ఒకసారి. నిన్న ఇవి ఎడిటోరియల్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఒకసారి మనం జస్ట్ ఒక గ్లాన్స్ వేసుకుంటే ఈజీగా మనం దీన్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్. సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వాటర్ షెడ్ మూమెంట్. నిన్న మనం చెప్పుకున్నాం కదా, వాటర్ షెడ్ మూమెంట్ అని ఎప్పుడు అంటామమ్మా? ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైనా ఒక టర్నింగ్ పాయింట్. సో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చినటువంటి సందర్భం పైవోటల్ మూమెంట్ అని కూడా అనొచ్చు. సో కంప్లీట్గా ఫేజ్ని మార్చేస్తుంది, టర్నింగ్ పాయింట్ అంటాం కదా, దాన్నే మనం వాటర్ షెడ్ మూమెంట్ అని అంటాం. ఓకే, వాటర్ షెడ్ మూమెంట్. సో ఇది ఒక నౌన్గా మనం తీసుకుంటే అంటే కంప్లీట్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా? టిప్పింగ్ పాయింట్. చూసారా, మీకు చాలామందికి తెలియని విషయం ఏంటి, ఇప్పుడు టర్నింగ్ పాయింట్ నేను ఆల్రెడీ నేర్చుకున్నాం, కానీ టిప్పింగ్ పాయింట్ అన్నా కూడా ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. ఓకే, టర్నింగ్ పాయింట్ అన్నా టిప్పింగ్ పాయింట్ అన్నా ఇట్ మీన్స్ ద సేమ్. మలుపు తిప్పిందే. ఓకే, ఒక మలుపు తిప్పేదాన్ని మనం ఏమంటామా? వాటర్ షెడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలానే మైల్ స్టోన్ అని కానీ ల్యాండ్ మార్క్ అని కానీ కూడా మనం చెప్పుకోవచ్చు. మైల్ స్టోన్ ఆర్ ల్యాండ్ మార్క్. సో ఇవి కూడా వాటికి సేమ్ మీనింగ్స్ అయి ఉంటాయి, సినోనిమ్స్ అవుతాయి అన్నమాట. టిప్పింగ్ పాయింట్, టర్నింగ్ పాయింట్, మైల్ స్టోన్, ల్యాండ్ మార్క్. సో ఎవ్రీథింగ్ మీన్ ద సేమ్. నెక్స్ట్ we will move on to lustre. ఓకే, సో దట్ ఆన్సర్ ఇస్ సి అమ్మ. తర్వాత లస్చర్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. మనకి ఈ పదం బాగా ఫేమస్, ల్యాక్ లస్చర్ అని. అంటే అర్థం ఏంటమ్మా? ల్యాక్ లస్చర్ అంటే యూజువల్గా డల్ అనే మీనింగ్ వస్తుంది. డల్ ఆర్ నాట్ బ్రైట్. సో అంత బ్రైట్గా లేదు, చాలా డల్గా ఉంది అనే కాంటెక్స్లో మనం ల్యాక్ లస్చర్ అనే పదం వాడతాం. సో అక్కడ కాంతి లేదు, అంత జ్యోతి లేదు, అంత షైన్ లేదు అని చెప్పేటప్పుడు ల్యాక్ లస్చర్ అని అంటాం. సో హిస్ ప్రిపరేషన్ ఈజ్ ల్యాక్ లస్చర్ అంటే అంత గొప్పగా ఏం లేదు. ఓకే, సో దట్ ఈజ్ ల్యాక్ లస్చర్. ల్యాకింగ్ బ్రైట్నెస్, డల్ అని చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? లస్చర్ ఏమవుతుంది? లస్చర్ ఖచ్చితంగా షైనీ అని కానీ బ్రైట్ అని కానీ మనకి మీనింగ్ వస్తుంది, అంతేనా కదా? ల్యాక్ అంటే లేకపోవడం. ఏం లేకపోవడం? లస్చర్ లేకపోవడం. లస్చర్ అంటే ఏంటి? షైన్ కదా, అందుకే డల్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ల్యాక్ లేదు కాబట్టి లస్చర్ అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సో లస్చర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ షైన్. ఓకే, సో షైన్కి దగ్గరగా ఉండే వర్డ్ చూడాలి. చూసారా, గ్లాస్ అనే పదం వాడాడు. గ్లాస్ అన్నా కూడా సేమ్, షైన్ అన్నా ఇట్ మీన్స్ ద సేమ్. గ్లాస్, షైన్, లస్చర్, బ్రైట్, BRIGHT. ఓకే, గ్లాస్, షైన్, బ్రైట్. సో ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఏమవుతాయి? సినానిమ్స్ అవుతాయి. ఓకే, గ్లేజ్ అని కూడా చెప్పొచ్చు.
గ్లేజ్, GLAZE గ్లేజ్. సో వీటిని జాగ్రత్తగా మీరు ఒక దగ్గర రాసుకోండి అమ్మా, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టాలీ చేయడం అంటారు. టాలీ చేయడం అంటే ఏంటి? అన్నీ సరిపోయా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవడం, ఆ మీనింగ్లో మనం టాలీ అని అంటాం. కానీ నిన్న నేర్చుకున్నటువంటి ఎడిటోరియల్ కాంటెక్చువల్ మీనింగ్ ఏంటి టాలీ అంటే? సో ఫైనల్ నెంబర్ ఆఫ్ మెడల్స్, స్కోర్ అని కానీ కౌంట్ అని కానీ టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ అని చెప్పే ఉద్దేశంలో, చెప్పే సందర్భంలో మనం టాలీ అనే పదాన్ని నిన్న నేర్చుకోవడం జరిగింది. సో ఏషియన్ గేమ్స్ అయిపోయాయి కదా, సో అందులో మన టాలీ ఎంత అంటే మనం ఫైనల్ నెంబర్ ఆఫ్ మెడల్స్. ఓకే, అది నౌన్గా వాడాడు. సో స్కోర్ అన్నాం, స్కోర్ అని కానీ మెడల్ అని కానీ. ఓకే, ఫైనల్ అవుట్పుట్. ఓకే, ఫైనల్ అవుట్పుట్, స్కోర్. సో ఆల్ దీస్ ఆర్ సేమ్. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ యూఫోరియా. యూతో వచ్చే వర్డ్స్ అన్ని కూడా పాజిటివ్ వర్డ్స్ చెప్పుకున్నాం మనం. యూథనేషియా అని, యూలజీ అని, యూఫనీ అని. సో ఏంటమ్మా యూఫోరియా అంటే? గుడ్ ఫీలింగ్. సో వెన్ యూ ఆర్ వెరీ హ్యాపీ, గుడ్ ఫీలింగ్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ వర్డ్ కదా. సో యూఫోరియాకి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటమ్మా? ఇలేషన్ అనేది వచ్చింది చూసారా, ఇలేషన్. ఇలేషన్ అంటే ఏంటి మీనింగ్ చూసారా? యూఫోరియా అంటే హ్యాపీనెస్ అని తెలిసిన మీకు సరిపోదు, ఇలేషన్ అన్నా కూడా హ్యాపీనెస్ అనే విషయం మీకు తెలియాలి. ఇలేటెడ్. ఓకే, ఇలేటెడ్ అన్నది మనకి యాడ్జెక్టివ్గా వాడతాం, ఇలేషన్ అన్నది నౌన్గా మనం వాడతాం. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యూఫోరియా, గుడ్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎక్సైట్మెంట్ అని, జాయ్ అని ఇవన్నీ చెప్పుకోవచ్చు కదా. ఎక్సైట్మెంట్, ఎలేషన్ అన్నా, ఎక్సైట్మెంట్ అన్నా, అలానే జాయ్ అన్నా, సో ఆల్ మీన్ ద సేమ్. ఓకే, సో దట్ ఈస్ యూఫోరియా. ఎఫ్. నెక్స్ట్ గ్లీన్. గ్లీన్ ఇది వర్బ్గా వాడతాం అమ్మా. సో గ్లీన్ని మనం వర్బ్గా వాడతాం. వాట్ యూ మీన్ బై గ్లీన్? నిన్న ఎడిటోరియల్లో వచ్చింది కదా. సో ఇట్ కెన్ బి గ్లీమ్డ్ అంటే ఇట్ కెన్ బి derived, it can be brought, it can be outsourced అనే మీనింగ్లో మనం గ్లీన్ అనే పదాన్ని వాడతాం. అంతేనా కదా? సో ఒకసారి గుర్తెచ్చుకోండి నిన్నటి ఎడిటోరియల్, ఎస్పెషల్లీ ఎవరైతే చూసుంటారో దే కెన్ రీకాల్ దట్. ఓకే, సో మనం అప్టైన్ అని కానీ, డ్రా అని కానీ, గ్యాదర్ అని చెప్పచ్చు. డిరైవ్కి మీనింగ్స్ ఏంటమ్మా? అప్టైన్, డ్రా ఆర్ గ్యాదర్. సో ఇవన్నీ కూడా గివ్స్ ద సేమ్ మీనింగ్. సో ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్ట్రావగన్జా. ఎక్స్ట్రావగన్జా. ఎక్స్ట్రావగన్జా అంటే ఏంటి? మళ్ళీ చాలా గొప్పది, బ్రహ్మాండమైనది, సో కన్నులకు విందు కలిగించేది ఎక్స్ట్రావగన్జా అంటాం. సో చాలా ఆర్భాటాలతో, హంగులతో చేసే దాన్ని మనం, ఆ ఈవెంట్ని ఉద్దేశించి మనం ఎక్స్ట్రావగన్జా అని చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ ఉన్న వర్డ్ ఇంకా మిగిలింది ఏది? స్పెక్టకల్, డి. సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. డీతో మనం దీన్ని మ్యాచ్ చేయొచ్చు. ఓకే, డిస్ప్లే ఆర్ ఎగ్జిబిషన్. స్పెక్టకల్, డిస్ప్లే, ఎగ్జిబిషన్, ఓకే, ఆల్ మీన్ ద సేమ్. ప్రదర్శించడం, పర్ఫార్మెన్స్, కన్నులకు విందు కలిగించే విధంగా స్పెక్టకల్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ అన్నమాట. సో హోప్ యూ హ్యావ్ ఆల్. ఇవన్నీ జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి నోట్స్లో, రైట్? సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు PYQ కార్నర్. 2023 CGL Tier 1లో వచ్చినటువంటి ఇంకొక క్లోజ్ టెస్ట్ని మనం ఈరోజు సాల్వ్ చేద్దాం, రైట్? సో చూద్దాం అమ్మా. ఇక్కడ ఇండికేటెడ్ బ్లాంక్స్ మనకి 5 బ్లాంక్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో కెన్ వీ సీ డాష్ ద ఎర్త్ ఈజ్ అ గ్లోబ్? ఎస్ వీ క్యాన్. వెన్ వీ వాచ్ అ షిప్ దట్ sails out to sea, if we watch closely, we see the ship begins to dash. The bottom of the ship disappears first and then the ship seems to sink lower and lower. Dash, we can only see the top of the ship and then we can see nothing at all. What is hiding the ship from us? It is the earth. Stick a pin most of the way into an orange and dash turn the orange away from you. You will see the pin disappear. Dash a ship does on the earth. Okay, so earth రౌండ్గా ఉంది అని మనం ఎలా నమ్ముతాం? జస్ట్ చెప్తున్నాం, మన దానికి థియరిటికల్గా మనం వింటున్నాం, కానీ ప్రాక్టికల్గా మనం దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అని చెప్పడానికి కోసం మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు. షిప్ ఎలా డిసపియర్ అవుతుంది, అలానే ఒక పిన్ని తీసుకొని ఆరెంజ్కి పెడితే, సో ఒక్కసారి ఆరెంజ్ని టర్న్ చేస్తే అని చెప్పి మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు ఈ చిన్న పారాగ్రాఫ్లో. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు వొమిట్ ద unnecessary words.
అనవసరమైన వర్డ్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ ఆన్సర్ని పెట్టే క్రమంలో మనం ముందుకు వెళ్ళాలి, రైట్? సో వెరీ ఫస్ట్ బ్లాంక్ని చూద్దాం. కెన్ వి సీ డాష్ ద ఎర్త్ ఈజ్ ఎ గ్లోబ్? కెన్ వి సీ క్లియర్లీ ద ఎర్త్ ఈజ్ ఎ గ్లోబ్ అనొచ్చా? కెన్ వి సీ ద ఎర్త్ ఈజ్ ఎ గ్లోబ్? చూసారా ఇక్కడ ఏం మిస్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది? కెన్ వి సీ. ఓకే, ఇది ఒక క్లాజ్. ద ఎర్త్ ఈజ్ ఎ గ్లోబ్ ఇది కూడా ఒక క్లాజ్. అంటే ఇక్కడ ఒక కంజంక్షన్ మిస్ అయింది. ఓకే, సో కంజంక్షన్ అక్కడ ఏముందమ్మా? దట్. కెన్ యూ సీ దట్ ద ఎర్త్ ఈజ్ ఎ గ్లోబ్? ఎస్ వీ క్యాన్. దానికి ఆన్సర్ ఎస్ వీ క్యాన్. సో అక్కడ దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఎస్ వీ క్యాన్. వెన్ వీ వాచ్ అ షిప్ దట్ sails out to a sea, if we watch closely we see that the ship begins to dash. సో మనం మెల్లగా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, చాలా దగ్గరగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందమ్మా? మెల్లగా ఆ షిప్ ఏమవుతుందంట? ఏదైతే సీలో ప్రయాణిస్తుంటుందో ఒక షిప్ సెయిల్ అవుతుంటుందో, సెయిల్ అవడం అంటే ఏంటి? పడవ అలాగా ప్రయాణించడం. ఓకే, ఆ షిప్ ఒక్కసారిగా ఏమవుతుందమ్మా? మెల్లమెల్లగా ఇట్ బిగిన్స్ టు డాష్ అన్నాడు. అంటే 2 తర్వాత V1 రావాలి. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మిస్ అయింది. ఓకే, సో ఈజీగా మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అయిపోయింది కదా, మిగతా ఎక్కడ కూడా మనకి V1s లేవు. బిగిన్స్ టు డిసపియర్, ఒక్కసారిగా అది మాయమైపోతుంది, కనబడకుండా పోతుంది. అపియర్, డిసపియర్. ఓకే, నెక్స్ట్. ద బాటమ్ ఆఫ్ ద షిప్ డిసపియర్స్ ఫస్ట్ అండ్ దెన్ ద షిప్ సీమ్స్ టు సింక్ లోవర్ అండ్ లోవర్. డాష్ వీ కెన్ ఓన్లీ సీ ద టాప్ ఆఫ్ ద షిప్ అండ్ దెన్ వీ సీ నథింగ్ ఎట్ ఆల్. ఓకే, మెల్లమెల్లగా సింక్ అవుతూ ఉంటుంది. షిప్ మెల్లిగా మునిగిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఫస్ట్ బాటమ్ కనబడదు, తర్వాత ఏమవుతుంది? షిప్ మెల్లగా మునిగిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. డాష్ వీ కెన్ ఓన్లీ సీ ద టాప్ ఆఫ్ ద షిప్. అంటే ఇక్కడ ఏం రావాలమ్మా? అక్కడ మిస్ అయింది మనకేంటి? ఓకే, అంటిల్. ఎప్పటి వరకు? అంటిల్ వీ కెన్ ఓన్లీ సీ ద టాప్ ఆఫ్ ద షిప్. ఆ టాప్ ఆఫ్ ద షిప్ చూసేంత వరకు ఓకే అది మరింత సింక్ అయిపోతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో అంటిల్ వీ కెన్ ఓన్లీ సీ ద టాప్. అంటిల్ అంటే ఏంటి? పాయింట్. ఏ పాయింట్ వరకు అని చెప్పేదే అంటిల్. సో ఐ విల్ వెయిట్ అంటిల్ 8 PM. అంటిల్ అనేది మీరు స్పెసిఫిక్ పాయింట్ను ఉద్దేశించి మనం అంటిల్ అంటాం. అన్లెస్ అనేది ఒక కండిషన్తో వాడతాం. అంటిల్ అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనం వాడే ప్రిపోజిషన్. ఆ కంజంక్షన్గా కూడా వాడచ్చు. ఓకే, సో దట్ ఈస్ హౌ థర్డ్ వన్ ఇస్ అంటిల్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 4th క్వశ్చన్. వాట్ ఈస్ హైడింగ్ ద షిప్ ఫ్రమ్ అస్? ఇట్ ఈస్ ద ఎర్త్. అర్తే మనల్ని షిప్ మనకి కనబడకుండా దాచే ప్రయత్నం చేస్తుంది, హైడ్ చేస్తుంది. అది ఎర్త్ వల్లనే మనకి కనిపించకుండా పోతుంది. స్టిక్ ఎ పిన్, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. స్టిక్ ఎ పిన్ మోస్ట్ ఆఫ్ ద వే ఇన్ టు అన్ ఆరెంజ్ అండ్ డాష్ టర్న్ ద ఆరెంజ్ అవే ఫ్రమ్ యూ. యాక్సిడెంటల్లీ, రిలక్టెంట్లీ, స్లోలీ, అకార్డింగ్లీ. ఇది అసలు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. స్లోలీ, మెల్లగా మీరు ఆరెంజ్ని మీ వైపు నుంచి, అవే ఫ్రమ్ యూ, సో మీకు దూరంగా దాన్ని టర్న్ చేయండి. అది కూడా మెల్లగా, స్లోలీ. సో బి, దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. యూ విల్ సీ ద పిన్ డిజపియర్ డాష్ అ షిప్ డస్ ఆన్ ఎర్త్. అంటే దాని అర్థం ఏంటి? ఎలా అయితే పిన్ మెల్లగా మీరు టర్న్ చేయడం వల్ల డిజపియర్ అవుతుందో అదేవిధంగా షిప్ కూడా అర్త్ మీద, అంటే పిన్ని షిప్తో పోలుస్తున్నాడు, ఆ ఆరెంజ్ని ఎర్త్తో పోల్చాడు. సో యూ విల్ సీ ద పిన్ డిజపియర్ జస్ట్ యాజ్ ద షిప్. ఓకే, జస్ట్ కంపారిజన్ కదా మనకు చేస్తున్నాం ఇక్కడ. సో ఇది ఎలా అయితే షిప్ ఎర్త్ మీద కనబడకుండా పోతుందో పిన్ కూడా అలానే ఆరెంజ్ మీద కనబడకుండా పోతుంది. సో జస్ట్ యాజ్ అ షిప్ డస్ ఆన్ ఎర్త్. డస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? డిజపియర్. ఇక్కడ డస్కి అర్థం ఏంటమ్మా? డస్ అంటే డిజపియర్స్ అనే మీనింగ్ మనకి క్లియర్గా వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ హౌ యువర్ క్లోజ్ టెస్ట్ ఇస్ డన్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద ఎడిటోరియల్. సో ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ ఏమంటున్నాడు అంటే లోకల్ సెంటిమెంట్స్ అనే టైటిల్తో మన ముందుకి రావడం జరిగింది. అంటే అక్కడ లోకల్ సెంటిమెంట్స్ అంటే ఏంటి? మనోభావాలు. సెంటిమెంట్స్ అంటే అక్కడ ఏంటమ్మా? ఉద్వేగం కదా, భావోద్వేగాలు అంటాం కదా సెంటిమెంట్స్. లేదంటే we call it as what we call
మనోభావాలు అంటాం కదా, స్థానిక మనోభావాలని మనం చెప్పుకోవచ్చు. ద సెంటర్ మస్ట్ హీడ్ ద పొలిటికల్ మెసేజ్ ఆఫ్ ఓటర్స్ ఇన్ కార్గిల్. సో కార్గిల్కి సంబంధించినటువంటి ఓటర్స్ వారి యొక్క పొలిటికల్ మెసేజ్, రాజకీయపరమైనటువంటి ఒక మెసేజ్ని వాళ్ళు ఏదో ఇస్తున్నట్టుగా మనకి తెలియవస్తుంది. అదేంటో చూద్దాం, ఆర్టికల్లో అయితే అర్థమవుతుంది. సో సెంటర్ మస్ట్ హీడ్ అంటున్నాడు అంటే మనం ఖచ్చితంగా అటెన్షన్ పే చేయాలి. మస్ట్ హీడ్ అంటే యూ మస్ట్ పే అటెన్షన్, హీడ్ అంటే పే అటెన్షన్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హీడ్. హీడ్ అనే వర్డ్కి మీనింగ్ అది. ఓకే, పట్టించుకోవాలి అంటాం కదా తెలుగులో. సో ఖచ్చితంగా సెంటర్ పట్టించుకోవాల్సి వస్తుంది. ఎవరిని ఉద్దేశించమ్మా? ఈ కార్గిల్ ఓటర్స్ వాళ్ళు ఒక మెసేజ్ని ఏదో ఇచ్చారు, పొలిటికల్ మెసేజ్ అంటున్నాడు. అంటే అది దేనికి సంబంధించింది, ఆ పొలిటికల్ మెసేజ్ ఎలా ఉంది ఏంటి అన్నది మనం ఒకసారి ఆర్టికల్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో లోకల్ సెంటిమెంట్స్ అంటే ఇక్కడ లోకల్ అంటే ఎవరు? ఇక్కడ ఓటర్స్ ఇన్ కార్గిల్ని ఉద్దేశించి మనకి లోకల్ అంటున్నాడు. సో వారి భావోద్వేగాలు ఏంటి, వారి మనోభావాలు ఏంటి, ఎందుకు దెబ్బతిన్నాయి, సో వాళ్ళు ఏ మెసేజ్ ఇస్తున్నారు అన్నది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేయండి అమ్మా. సో ఐ విల్ జస్ట్ పాజ్ ద వీడియో. You can pause the video or you can take a screenshot. Please try to go through the article once and then we will start the discussion. So the National Conference హైఫన్ చూసారా, కాంగ్రెస్ అంటే ఈ రెండు పార్టీస్ యొక్క కూటమి. అలయన్స్ అంటే అర్థం ఏంటమ్మా అక్కడ? సో అలయన్స్ అంటే మీ అందరికి చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, యాలీ అంటే ఫ్రెండ్, యాలీ ఫ్రెండ్, అలయన్స్ నౌన్. సో వీరిద్దరు కలిసి పోటీ చేయడం. ఓకే, పొత్తు పెట్టుకోవడం అంటాం కదా. సో పొత్తు పెట్టుకున్న ఏంటా పార్టీస్ రెండమ్మా? ద నేషనల్ కాన్ఫరెన్స్ అనే ఒక పార్టీ, అలానే కాంగ్రెస్, ఈ రెండు కలిసి హ్యాస్ పుల్డ్ ఆఫ్. పుల్డ్ ఆఫ్ అంటే ఏంటి? సక్సెస్ఫుల్. ఎప్పుడైనా మీకు పుల్డ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ కనిపిస్తే దాని అర్థం ఏంటంటే సక్సెస్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేయగలిగారు, సక్సెస్ఫుల్గా దాన్ని అచీవ్ చేయగలిగారు అనే కాంటెక్స్లో మనం పుల్డ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని వాడతాం. ఏ థంపింగ్ విక్టరీ. థంపింగ్ విక్టరీ ఎప్పుడు కూడా విక్టరీతో మనకి థంపింగ్ అనే యాడ్జెక్టివ్ వస్తుంది. అంటే బంపర్ మెజారిటీ అంటాం కదా. థంపింగ్ విక్టరీ అంటే చాలా మంచి గొప్పదైన విజయం సాధించింది ఈ కూటమి అనేది, సాధించిందంట. ఎక్కడమ్మా అది? ఇన్ ద లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కార్గిల్ ఎలక్షన్. సో ఈ ఎలక్షన్ దేనికి సంబంధించిందమ్మా? లదాఖ్లో. లదాఖ్ ఆటోనమస్, ఇక్కడ అబ్రివియేషన్ చూసారా, LAHDCK. సో లదాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కార్గిల్ ఎలక్షన్లో బంపర్ మెజారిటీతో గెలిచింది. ఓకే, బ్రహ్మాండంగానే గెలిచింది. బ్లంటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. థంపింగ్ అనే వర్డ్ యూజువల్గా మనకి విక్టరీతో వచ్చేటువంటి యాడ్జెక్టివ్ అది. బ్లంటింగ్ ద ఎఫర్ట్స్ పుట్ ఇన్ బై ద భారతీయ జనతా పార్టీ ఓవర్ 4 years టు ఎక్స్పాండ్ ఇట్స్ బేస్ ఇన్ కార్గిల్ సిన్స్ ఇట్ కేమ్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ ద సెంటర్ ఇన్ 2019. బ్లంటింగ్ ద ఎఫర్ట్స్, మీకు జనరల్గా బ్లంట్ అనే పదం తెలిసి ఉండొచ్చు. షార్ప్కి ఆపోజిట్ బ్లంట్. షార్ప్ అంటే ఏంటి? ఓకే, ఇట్స్ వెరీ షార్ప్. సో బ్లంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ షార్ప్. మరి ఇక్కడ బ్లంటింగ్ ద ఎఫర్ట్స్ అంటున్నాడు, ఇది మనకి పార్టిసిపల్ ఫ్రేజ్ లాగా వాడాడు. ఓకే, బ్లంటింగ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? తిప్పి కొట్టింది అనే మీనింగ్ వస్తుంది నెగిటివ్ కాంటెక్స్లో. బ్లంట్ జనరల్గా నెగిటివ్ వర్డే. సో అక్కడ బ్లంటింగ్ అంటే తిప్పి కొట్టడం. దేన్ని తిప్పి కొట్టడం? ద ఎఫర్ట్స్ పుట్ ఇన్ బై ద భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఎక్కడ కూడా నిలవలేదు వాటి ముందు. ఓకే, సో ఇవి తిప్పి కొట్టాయి ఈ అలయన్స్. ఓకే, కూటమి. ఓవర్ 4 years టు ఎక్స్పాండ్ ఇట్స్ బేస్ ఇన్ కార్గిల్. సో గత 4 ఏళ్లుగా బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది, తీవ్రంగా ఎఫర్ట్స్ పెడుతుంది. దేనికోసం? టు ఎక్స్పాండ్ ఇట్స్ బేస్ ఇన్ కార్గిల్, దాని యొక్క స్థావరాన్ని మరింత విస్తృతపరచుకోవడానికి. ఎక్స్పాండ్ అంటే విస్తృతపరచడం అనే మీనింగ్లో మనం ఎక్స్పాండ్ వాడతాం. ఇట్స్ బేస్ అంటే దాని యొక్క ఉనికి కదా, దాని యొక్క స్థావరాన్ని మరింత విస్తరింపచేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది బీజేపీ. దాన్ని కంప్లీట్గా తరిమి కొట్టింది అంటే ఓడించేసిందని మీనింగ్ అక్కడ. ఓకే, సిన్స్ ఇట్ కేమ్ అండర్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ ద సెంటర్ ఇన్ 2019. అంటే 2019లో పవర్కి వచ్చినప్పటి నుంచి బీజేపీ గెయిన్ చేసుకుందాం అనుకుంటుంది, బేస్ని బాగా ఎక్స్పాండ్ చేసుకుందామనే ఆలోచనలో ఉండింది. కానీ మొత్తానికి ఈ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అలయన్స్ అనేది థంపింగ్ విక్టరీ అనేది ఎలక్షన్స్లో నమోదు చేయడం జరిగింది. దిస్ వాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ మేడ్ బై ద కార్గిల్ ఎలక్టోరేట్ ఆఫ్టర్ 2019. 2019 తర్వాత. ఎందుకు సార్ 2019 మాటికి స్ట్రెస్ చేస్తున్నాడు అంటే
అప్పుడు యాక్చువల్గా మనం యూటీస్గా విడగొట్టారు కదా. సో అందుకే 2019 అనేది ప్రామినెంట్ ఇయర్ అక్కడ. సో 2019 తర్వాత దిస్ వాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ మేడ్ బై ద కార్గిల్ ఎలక్టరేట్. కార్గిల్ ఎలక్టరేట్ అంటే అర్థం ఏంటమ్మా? ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఉద్దేశించి మనం ఎలక్టరేట్స్ అంటాం. అంటే ఎవరైతే ద పాపులేషన్ విచ్ కమ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్. సో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రపోర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని, ఓటర్స్ని మనం ఎలక్టరేట్ అంటాం. సో కార్గిల్కి సంబంధించినటువంటి, కార్గిల్ ప్రాంతానికి చెందినటువంటి ఎలక్టరేట్స్ ఎవరైతే ఉన్నారో 2019 తర్వాత ఇదే వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి తీర్పు. ఫస్ట్ స్టేట్మెంట్ అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ తీర్పు ఇచ్చారు అంటే అక్కడ ఎలక్షన్స్ అంతకుముందు జరగలేదు, ఇప్పుడు 2019లో తర్వాత జరిగిందనమాట. ఇదే ఫస్ట్ అనమాట. లదాఖ్ కంప్రైజింగ్ ముస్లిం మెజారిటీ, ఓకే, కంప్రైజింగ్ ముస్లిం మెజారిటీ, కార్గిల్ అండ్ బుద్ధిస్ట్ మెజారిటీ, లే డిస్ట్రిక్ట్స్. ఓకే, లదాఖ్ కంప్రైజింగ్ ముస్లిం మెజారిటీ కార్గిల్ అండ్ బుద్ధిస్ట్ మెజారిటీ లే డిస్ట్రిక్ట్స్ వాజ్ గ్రాంటెడ్ యూటీ స్టేటస్. ఇది మీకు తెలిసి ఉండొచ్చు. యూటీ స్టేటస్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? యూనియన్ టెరిటరీ స్టేటస్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఎవరెవరికి? లదాఖ్కి, అదే లే డిస్ట్రిక్ట్కి. ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో ఎవరు మెజారిటీ అంట? లేలో బుద్ధిస్ట్ వాళ్ళ మెజారిటీ, అలానే కార్గిల్ అది లదాఖ్లో ఉంది, అది అక్కడ మెజారిటీ ఎవరమ్మా? ముస్లిమ్స్ మెజారిటీగానే ఉండే ప్రాంతం అది. సో ఈ రెండింటిని 2019లో యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది? యూటీస్గా ప్రకటించడం జరిగింది, యూనియన్ టెరిటరీస్గా వాటిని ప్రకటించింది. యాజ్ ద సెంటర్ డిసైడెడ్ టు ఎండ్ ద స్పెషల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద erstwhile state of Jammu and Kashmir and split it into 2 UTs on August 5th, 2019. అదే బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తున్నాడు. 2019 ఆగస్ట్ 5న ఏదైతే సెంటర్ ఏం చేసింది? స్పెషల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి, దానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ పదవి ఉండింది కదా, దానికి ఉండేది. సో దాన్ని ఏం చేసింది? erstwhile అన్నాడు. erstwhile అంటే అర్థం ఏంటమ్మా? మాజీ, ఒకప్పటి అని చెప్పడానికి. ఓకే, ఒకప్పుడు, మాజీ అని చెప్పేటప్పుడు ఫార్మర్ అంటాం కదా. సో erstwhile అంటే ఒకప్పటి స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు అది నో మోర్ ఇట్స్ స్టేట్ కదా. జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉండేవి కదా, కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ప్రొవిజన్స్. సో దాన్ని ఎండ్ చేసేసింది, దాన్ని అంతం చేసింది, సమాప్తం చేసేసింది సెంటర్. ఎప్పుడమ్మా? ఆగస్ట్ 5, 2019. అలా చేస్తూ ఆ స్టేట్ హోదాని దాన్ని తొలగిస్తూ 2 యూటీస్ కింద విభజించింది, స్ప్లిట్ చేసేసింది. The BJP had won the Ladakh Autonomous Hill Development Council Leh elections in 2020. అయితే 2020లో జరిగినటువంటి ఈ లదాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లే ఎలక్షన్స్, ఓకే, ఈ లేలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు? 2020లో జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. మనం ఇందాక మాట్లాడుతుంది దేని గురించి? కార్గిల్ ఇది. ఓకే, చూసారా, గమనించారా డిఫరెన్స్ని? ఇక్కడ లే ఉంది, అక్కడ కార్గిల్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది కార్గిల్తో. లే ఎలక్షన్స్ ఆ లదాఖ్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి సంబంధించి 2020. సో అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీ అయితే గెలవడం జరిగింది. పార్టీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ కాల్డ్ ఫర్ ఎర్లీ ఎలక్షన్స్ ఇన్ ది UT2. ఈ యూనియన్ టెరిటరీలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే పార్టీస్ ఏం చేశాయి? పిలుపునిచ్చాయి. కాల్డ్ ఫర్ అన్నాడు చూసారా, కాల్డ్ ఫర్ అంటే పిలుపునివ్వడం. సో ముందస్తు ఎన్నికలకి వాళ్ళు పిలుపునిచ్చాయంట. ఎవరు? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే పార్టీస్ యూటీస్గా విభజించిన తర్వాత, స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఆ యూటీలో కూడా సో మనం ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలన్నట్టుగా వాళ్ళు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీస్. ఇన్ కార్గిల్ ద NC won 12 seats and the Congress 10 in the 26 member council while the BJP had to be content with 2. సో ఇప్పుడు కార్గిల్లో ఏం జరిగిందంట? మొత్తానికి ఉన్నటువంటి 26 మెంబర్ కౌన్సిల్. సో అక్కడ ఉన్నటువంటి మొత్తం సంఖ్య అంతా మెంబర్స్ కౌన్సిల్ 26 మంది ఉంటే అందులో 12 సీట్లు ఎన్సీ గెలుచుకుంది, అంటే నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకుంది. అలానే కాంగ్రెస్ 10 సీట్లు గెలవడం జరిగింది. మొత్తం 26లో వీళ్ళిద్దరే 22 సీట్లు కైవసం చేసుకున్నారు. వైల్ ద బీజేపీ హ్యాడ్ టు బీ కంటెంట్ విత్ 2. కంటెంట్ అంటే ఏంటి అక్కడ అర్థం? హ్యాడ్ టు బీ కంటెంట్ అంటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 2 సీట్లు మాత్రమే సీట్లతో పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ వీ యూజ్ ద వర్డ్ కంటెంట్. కంటెంట్ అంటే సాటిస్ఫైడ్ అని. యాక్చువల్గా మనం కంటెంట్ని నౌన్గా వాడతాం, యాడ్జెక్టివ్గా కూడా వాడతాం. సో కంటెంట్ని యాడ్జెక్టివ్గా వాడేటప్పుడు మీనింగ్ ఏమొస్తుందమ్మా?
సో సాటిస్ఫైడ్, ఐఎమ్ కంటెంట్ విత్ ద మనీ, ఐఎమ్ కంటెంట్ విత్ ద ఫుడ్ అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్, సంతృప్తి అనే మీనింగ్లో మనం కంటెంట్ అని వాడతాం. సో వైల్ ద బీజేపీ హ్యాడ్ టు బీ కంటెంట్ విత్ 2, 2 సీట్లతోనే పరిమితం అవ్వాల్సి వచ్చింది అని చెప్తున్నాడు. The election saw a 77.61% turnout with a significant section of the migrant local population who worked and studied in parts of the country returning to cast their ballot. చూసారా, చాలా మంచి పాయింట్ చెప్పాడు ఇక్కడ. ఈ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో, లే ఎలక్షన్స్, కార్గిల్లో జరిగినటువంటి ఈ ఏంటమ్మా అది లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్లో మొత్తం నమోదైనటువంటి ఓటర్ పర్సంటేజ్ ఎంత? 77.61% టర్నౌట్ అంటే అంతమంది, 100కి 77, ఆల్మోస్ట్ 77.61 అంటే 78%. 100కి 78 మంది వచ్చారు ఓటు వేయడానికి. విత్ ఎ సిగ్నిఫికెంట్ సెక్షన్ ఆఫ్ ద మైగ్రెంట్ లోకల్ పాపులేషన్. దాని అర్థం ఏంటి? మైగ్రెంట్ లోకల్ పాపులేషన్ అంటే అర్థం ఏంటంటే అక్కడ లోకల్గా చదివి అక్కడ బ్రతికి ఇప్పుడు వాళ్ళకి జీవనోపాధి కోసం వేరే వేరే ప్రాంతాలకి మైగ్రేట్ అయినటువంటి పాపులేషన్ ఉద్దేశించి మనం మైగ్రెంట్ లోకల్ పాపులేషన్ అని అంటాం. సో వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ సెక్షన్గా వచ్చారు. సిగ్నిఫికెంట్ అంటే చాలా పెద్ద మొత్తంలో, సిగ్నిఫికెంట్ అంటే గుడ్ అమౌంట్. సో గుడ్ అమౌంట్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బిలాంగింగ్ టు ద మైగ్రెంట్ లోకల్ పాపులేషన్. అక్కడ అంటే కార్గిల్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ పనిచేస్తూ చదువుకొని అక్కడికి బిలాంగ్ అయి ఉంటారో ఆ ప్రాంతానికి, ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాంతాల్లోకి షిఫ్ట్ అయిపోయింటారు కంట్రీలో, వాళ్ళందరూ రిటర్నింగ్ టు కాస్ట్ దేర్ బ్యాలెట్ అంటే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ వచ్చారు. రిటర్న్డ్ అన్నాడు కదా, సో వాళ్ళందరూ తిరిగి వచ్చారనమాట. ఇట్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హౌ సీరియస్లీ దీస్ పోల్స్ వేర్ వ్యూడ్ బై ద లోకల్ ఎలక్టరేట్. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ సిచ్యువేషన్ దేనికి అద్దం పడుతుంది? రిఫ్లెక్షన్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? దేనికి అద్దం పడుతుంది ఆ సిచ్యువేషన్? సో ఒక్కసారిగా 77.61% అనేది చిన్న మాట కాదమ్మా. సో మన ఇండియాలో చదువుకునే వాళ్ళే సరిగ్గా డిఫరెంట్ రీజన్స్ వల్ల దే వోంట్ చూస్ టు ఓట్. వాళ్ళకి తెలుసు ఓటు వేయాలని, కానీ వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించరు. బట్ ఇక్కడ ఈ 77.61% ఆ స్టాటిస్టిక్స్ ఇస్తున్నటువంటి వాల్యూ మనకి ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు అంటే ఒక ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఎంత మార్పు జరుగుతుందో అన్న దానిపైన వాళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అని చెప్తున్నాడు. హౌ సీరియస్లీ దీస్ పోల్స్ వర్ వ్యూడ్ బై ద లోకల్ ఎలక్టరేట్. ఎలక్టరేట్ అంటే మళ్ళీ చెప్పుకున్నాం, మళ్ళీ వచ్చింది. సో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ జనాన్ని మనం we call them as electorate who participated in the elections. సో వాళ్ళని ఉద్దేశించి మనం ఎలక్టరేట్స్ అంటాం. ఆ లోకల్ ఎలక్టరేట్స్ ఎంత సీరియస్గా తీసుకున్నారు ఈ ఎలక్షన్స్ అన్నిటికి అద్దం పడుతుంది ఈ సిచ్యువేషన్. కార్గిల్ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 74,026 రిజిస్టర్డ్ ఓటర్స్ స్ప్రెడ్ స్పేర్స్లీ ఇన్ ద మౌంటైన్స్. స్పేర్స్లీ అంటే ఏంటమ్మా? వెరీ లెస్ ఇన్ నంబర్. స్పేర్స్లీ అంటే ఏంటి? అక్కడ చాలా తక్కువ, ఎందుకంటే కొండ ప్రాంతాలు కదా. సో కొండ ప్రాంతాల్లో కాబట్టి నివాసయోగ్యంగా ఉండదు కాబట్టి అక్కడ అంత ఎక్కువగా జనాలు ఆవాసాలు ఎక్కువగా ఉండవు కదా. సో అందుకే స్పేర్స్లీ అనే పదం వాడాడు. వెరీ లెస్ ఇన్ నెంబర్ అని అర్థం. మౌంటైన్స్ కాబట్టి, హిల్ ఏరియా కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనకి చాలా ఈజీగా ఉండకపోవడం వల్ల అక్కడ ఎక్కువ జనాలు అక్కడ ఉండరు. అందుకే కేవలం 74,026 ఓట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యబడ్డాయి ఆ కార్గిల్కి సంబంధించినటువంటి ప్రాంతానికి ఉన్నటువంటి ఓటర్స్ లిస్ట్ అది. 74,000. నెక్స్ట్, in the last 4 years, Buddhists and Shia Muslims have jointly protested for special status for Ladakh under the 6th schedule of the constitution to protect land, culture, jobs, languages and environment. సో గత 4 ఏళ్లుగా ఏం జరుగుతుంది? బుద్ధిస్టులు అలానే షియా ముస్లిమ్స్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారమ్మా? జాయింట్లీ ప్రొటెస్టెడ్. సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పోరాడుతున్నారు. దేనికోసం? ఫర్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ లదాఖ్. లదాఖ్కి యూటీ స్టేటస్ ఇచ్చారు, కానీ స్పెషల్ స్టేటస్ కోసం వాళ్ళు ఈ 6th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగం ఇచ్చినటువంటి 6వ షెడ్యూల్ కింద లదాఖ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే ప్రొటెస్ట్లో భాగంగా బుద్ధిస్టులు, షియా ముస్లిమ్స్ పార్టిసిపేట్ చేశారు. గత 4 సంవత్సరాలుగా జరుగుతూనే ఉందంట. టు ప్రొటెక్ట్ ల్యాండ్, కల్చర్, జాబ్స్, లాంగ్వేజెస్ అండ్ ఎన్విరాన్మెంట్. సో పర్యావరణాన్ని, వాళ్ళ భాషని, వాళ్ళకి ఉద్యోగాలు, అలానే వాళ్ళకు ఉన్నటువంటి భూభాగం, కల్చర్, సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందిగా
వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఓకే, లద్దాఖ్ చెందిన వాళ్ళు. డిమాండ్స్ ఫర్ రీయూనిఫికేషన్ విత్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ ఫుల్ స్టేట్హుడ్ ఫర్ లదాఖ్ పర్సిస్ట్. సో స్టేట్హుడ్ అయితే ఇవ్వాలి, ప్రస్తుతానికి యూటీగా ప్రకటించారు కదా. సో స్టేట్హుడ్ ఇవ్వాలంటే స్టేట్ స్టేటస్ ఇవ్వాలి కంప్లీట్గా. ఫుల్ స్టేట్హుడ్ అంటే యూటీగా కాకుండా కంప్లీట్గా మిగతా స్టేట్స్కి ఎలాగైతే 28 స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో, సో దానికి మాదిరిగానే లదాఖ్కి కూడా ఇవ్వాలి అన్నట్టుగా. సో డిమాండ్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. పర్సిస్ట్ అంటే అర్థం ఏంటి? కంటిన్యూ అవ్వడం అనే మీనింగ్లో పర్సిస్ట్ అనే పదం వాడతాం. ఓకే, ఇఫ్ మీరు ఎప్పుడైనా మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు మీకు వెనకాతలో ఒక చిన్న లైన్ ఉంటుంది, డిస్క్లైమర్. ఇఫ్ ప్రాబ్లమ్ పర్సిస్ట్స్ కన్సల్ట్ ఏ డాక్టర్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లం కంటిన్యూ అయితే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్తాడు. సో పర్సిస్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కంటిన్యూ అనే మీనింగ్ వస్తుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్తో రీయూనిఫై అయినా చేయండి, లేదంటే లదాఖ్కి ఫుల్ స్టేట్హుడ్ అయినా ఇవ్వండి అనే డిమాండ్స్ బాగా కంటిన్యూ అవుతున్నాయి. ద బీజేపీ హ్యాడ్ హోప్డ్ టు వైడెన్ ఇట్స్ బేస్, మళ్ళీ అన్నాడు, ఇన్ కార్గిల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, ఎస్పెషలీ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రోడ్ వర్క్స్, న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ రిజర్వింగ్ లోవర్ రంగ్ జాబ్స్ ఓన్లీ ఫర్ లోకల్స్. అయితే బీజేపీ ఏమనుకుందంట? హ్యాడ్ హోప్డ్ అంటే దానికి ఎట్లా ఉండింది బీజేపీకి? దాని ప్లాన్ ఎలా ఉండింది? టు వైడెన్ ఇట్స్ బేస్ ఇన్ కార్గిల్. కార్గిల్లో దాని యొక్క స్థావరాన్ని అది మరింత విస్తృతపరచుకోవడానికి అది ఏం చేసిందంటే డెవలప్మెంట్స్ ఇనిషియేటివ్స్ అన్నాడు. సో ఎటువంటి డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి? సో డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ని బేస్ చేసుకొని ఈ బేస్ని అది వైడెన్ చేద్దామనే ఆలోచనలో ఉండింది. ఓకే, ఎస్పెషల్లీ దేనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ అమ్మా? సో చర్యలు, ఎలాంటి చర్యలు? ఎక్స్పాన్షన్ ఆఫ్ రోడ్ వర్క్స్ని బాగా విస్తృతపరచడం, అలానే కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని స్థాపించడం, అట్లానే లోవర్ ర్యాంక్ జాబ్స్ అంటే చిన్న స్థాయి ఉద్యోగాలు, చిన్న స్థాయి. ఓకే, ఆ చిన్న స్థాయి జాబ్స్ ఎవరికి కూడా బయట వాళ్ళకి కేటాయించకుండా లోకల్ వాళ్ళే దాని నుంచి బెనిఫిట్ పొందేలాగా వాళ్ళకి రిజర్వ్ చేయడానికి. సో వీటిని బేస్ చేసుకొని కార్గిల్ని మనం మంచి బేస్ని సంపాదించుకుందాం అనే ఆలోచనలో బీజేపీ ఉండింది. కాకపోతే ఏం జరిగింది? ద ఎన్సీ సా దీస్ ఎలక్షన్స్ యాజ్ ఎ రెఫరెండమ్ ఆన్ ద 2019 రీఆర్గనైజేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే ఈ గెలిచిన పార్టీ ఏదైతే ఉందో, ఓకే, ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్, అదేమంటుంది? ఈ ఎలక్షన్స్ని ఒక రెఫరెండమ్ లాగా చూస్తుంది. అంటే 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ జరిగింది కదా, పునర్వ్యవస్థీకరణ అని అంటాం. రీఆర్గనైజేషన్, పునర్వ్యవస్థీకరణ అయింది కదా జమ్మూ అండ్ కాశ్మీర్ 2019లో. సో ఆ పునర్వ్యవస్థీకరణకి సంబంధించినటువంటి తీర్పుగానే ఈ ఎలక్షన్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం అన్నట్టుగా ఎన్సీ పార్టీ, ఓకే, సో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దాన్ని చూసిందంట. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, who toured Ladakh on a bike for over a week in August this year, became the first senior leader from the party to throw his weight behind the demands of the Kargil Democratic Alliance, an amalgam of various socio-political religious groups for special constitutional guarantees on land and jobs, and a separate Lok Sabha seat for Kargil district. Okay, సో చాలా పెద్ద సెంటెన్స్ వచ్చేసింది. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మీ అందరికీ బాగా తెలుసు, ఓకే, బాగా సుపరిచితమైనటువంటి పొలిటీషియన్ కదా, మొన్న మధ్య భారత్ జోడో యాత్రలో బాగా పాపులర్ అయ్యారు. సో రాహుల్ గాంధీ గారు లదాఖ్ టూర్ ఎప్పుడు చేశారు? ఆగస్ట్లో చేశారంట. కంప్లీట్గా 1 వీక్ మొత్తం బైక్ టూర్ చేశారు లదాఖ్లో, ఆగస్ట్లో చేయడం జరిగింది ఈ ఇయర్. సో హీ బికేమ్ ద ఫస్ట్ సీనియర్ లీడర్ ఆ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొదటి సీనియర్ లీడర్గా అవతరించారు ఆయన. టు థ్రో హిజ్ వెయిట్ బిహైండ్ ద డిమాండ్స్. థ్రో హిజ్ వెయిట్ అనే ఒక ఎక్స్ప్రెషన్ని వాడాడు. వాట్ యూ మీన్ బై థ్రో హిజ్ వెయిట్? అంటే మద్దతు కలపడం. థ్రో హిజ్ వెయిట్ అంటే మద్దతు ఇవ్వడం, వాళ్ళ డిమాండ్స్కి ఆయన కూడా వత్తాసు పలకడం, లేదంటే మద్దతు ఇవ్వడం అనే కాంటెక్స్లో మనం థ్రో హిజ్ వెయిట్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. థ్రో వన్స్ వెయిట్, సో టు గివ్ సపోర్ట్, మద్దతుని మీరు వారికి ఇవ్వటం. సో బిహైండ్ ద డిమాండ్స్ ఆఫ్ ద కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్, ఆ పార్టీ పేరేంటమ్మా? కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ యొక్క డిమాండ్స్ని ఈయన కూడా సమర్థించారు. అయితే ఆ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది దేనికి సంబంధించినటువంటి అలయన్స్? అది అండ్ అమల్గమ్ అన్నాడు. అమల్గమ్ అంటే ఏంటి? మిక్స్చర్, మిశ్రమం. ఎవరెవరి మిశ్రమం అది? వేరియస్ సోషియో పొలిటికల్ రిలీజియస్ గ్రూప్స్,
సోషల్ గ్రూప్స్, పొలిటికల్ గ్రూప్స్, రిలీజియస్ గ్రూప్స్ యొక్క కలయిక అది. ఓకే, ఈ కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్. సో వారు కొన్ని డిమాండ్స్ ఏవైతే కోరుకుంటున్నారో సో దానికి ఈయన వత్తాసు పలకడం జరిగింది. ఫర్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఆన్, అయితే ఈ ల్యాండ్ విషయంలో, జాబ్స్ విషయంలో సెపరేట్ లోక్సభ సీట్ కూడా కార్గిల్కి అవసరం అనే డిమాండ్ ఏదైతే ఉందో సో దీనికి ఆయన మద్దతు పలికారు. అట్ ప్రెజెంట్ లే అండ్ కార్గిల్ టుగెదర్ ఫార్మ్ 1 లోక్సభ సీట్. సో ఒక లోక్సభ సీటే ఉందంట కార్గిల్కి, లేకి కలిపి ప్రస్తుతానికి. ద లార్జర్ మెసేజ్ సెంట్ బై ద ఓటర్స్ ఇన్ కార్గిల్ టు ద బీజేపీ ఇస్ దట్ ద ఫైనల్ స్టేటస్ ఆఫ్ ద లదాఖ్ రిమైన్స్ అన్ ఇమోటివ్ ఇష్యూ. అది సో అక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళు తీర్పు ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి బీజేపీకి, ఎస్పెషల్లీ ఎవరు కార్గిల్ ఓటర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటి, బీజేపీని ఓడించారు కదా, 2 స్థానాలకే పరిమితం చేశారు కదా. సో దానివల్ల మనకి ఎటువంటి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ఏంటంటే ద ఫైనల్ స్టేటస్ ఆఫ్ ద లదాఖ్, అంటే మీరు ఏదేదో యూటీగా చేసేశారు కానీ దాంతో మేము సంతృప్తి పడలేదు. ఫైనల్ స్టేటస్ ఆఫ్ ద లదాఖ్ రిమైన్స్ అండ్ ఎమోటివ్ ఇష్యూ, అంటే చాలా ఎమోషన్కి గురి చేసేది ఎమోటివ్. ఎమోషన్ యొక్క యాడ్జెక్టివ్ ఫామే ఎమోటివ్. ఓకే, చాలా ఉద్వేగభరితమైనది. ఓకే, ఎమోటివ్ ఇష్యూ అని అంటున్నాడు. ఇది జనరల్ ఇష్యూ కాదు, చాలా ఎమోషన్స్తో కూడుకున్నది, అంతేనా, ఉద్వేగభరితమైనటువంటి ఇష్యూగా చెప్పడం జరుగుతుంది. ఆల్సో ద డెవలప్మెంట్ పుష్ వితౌట్ స్పెషల్ ప్రొటెక్షన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ and an elected assembly may not assuage the sentiments of locals in the region. అయితే కేవలం డెవలప్మెంట్ పేరుతో మీరేదో ఇక్కడ మీ బేస్ని ఏర్పాటు చేసుకుందాం అంటే కుదరదు. ఖచ్చితంగా మీరు స్పెషల్ ప్రొటెక్షన్స్, స్పెషల్గా మీరు కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పరంగా కొన్ని రికగ్నిషన్, మాకంటూ గుర్తింపు ఇవ్వాలి. అండ్ అన్ ఎలక్టెడ్ అసెంబ్లీ, ఒక ఎలక్టెడ్ అసెంబ్లీని కూడా ఇస్తే కానీ వారి యొక్క సెంటిమెంట్స్ని మీరు ఓకే చల్లార్చలేరు. ఎష్యూజ్ అంటే ఏంటమ్మా, ప్యాసిఫై అనే వర్డ్ని కూడా వాడతాం. ప్యాసిఫై అన్నా, ఎష్యూజ్ అన్నా టు లెసన్ ద గ్రీఫ్. ఓకే, లెసన్ ద గ్రీఫ్ అని అంటాం, అంటే పెయిన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. లెసన్ ద గ్రీఫ్, గ్రీఫ్ అంటే పెయిన్ కదా, బాధ, ఆ బాధను తగ్గించే ప్రయత్నం చేయడాన్ని మనం ఎష్యూజ్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, వారి యొక్క సెంటిమెంట్స్ని, లోకల్స్ యొక్క సెంటిమెంట్స్. ఏ రీజన్ అమ్మా, ఇన్ ద రీజన్ అన్నాడు. రీజన్ అంటే అక్కడ మనకి కార్గిల్ రీజన్కి సంబంధించినటువంటి లోకల్స్. సో వారి యొక్క సెంటిమెంట్స్ అప్పుడే మీరు ప్యాసిఫై చేయగలరు, ఎష్యూఎస్ చేయగలరు. మాలిఫై అన్నా సేమ్ అమ్మ, మాలిఫై, ఎష్యూఏజ్, ఓకే, ప్యాసిఫై, ఇవన్నీ కామ్ డౌన్ చేయడం, కొంత వారి బాధను తగ్గించే ప్రయత్నం చేయడం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ సెక్షన్. అపెండ్ అనే పదాన్ని వాడాడు. అపెండ్ అంటే జనరల్గా తలకిందులు చేయడం, తలకిందులు అవ్వడాన్ని మనం అపెండ్ అంటాం. సో ఇది జనరల్గా మనం వర్బ్గా వాడతాం. ఓకే, సో హీ అపెండెడ్ ద బైసికల్ టు ఫిక్స్ ఇట్స్ ఫ్లాట్ టైర్. సో ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈ యూసేజ్ నుంచి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అపెండ్ని వర్బ్గా వాడాడు. సైకిల్ని బోర్లా చేశాడు, కింద నుంచి పైకి, అంటే అప్ సైడ్ డౌన్ అంటాం కదా. అప్ సైడ్ డౌన్ అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మీకు జనరల్గా ఈ బోట్ యాక్సిడెంట్స్ అవుతాయి కదా. సో బోట్ ఒక్కసారిగా బోర్లా పడుతుంది కదా, తలకిందులు అవుతుంది. అప్పుడు మనం ఆ కాంటెక్స్లో క్యాప్సైజ్ అనే పదాన్ని వాడతాం. CAPSIZE, క్యాప్సైజ్డ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇది మీకు ఎక్కువగా మీకు న్యూస్ పేపర్లో కనిపిస్తుంటుంది. న్యూస్ పేపర్ మీరు చదివేటప్పుడు ఎక్కడైనా ఈవెంట్స్, ఏదైనా ఒక దుర్ఘటన జరిగింది, ఆ దుర్ఘటనలో ఒక పడవ బోల్తా ఇంతమంది చనిపోయారు అని చెప్పేటప్పుడు ఆ బోల్తా అని తెలుగులో మనం ఏదైతే అంటామో ఇంగ్లీష్లో దాన్ని క్యాప్సైజ్డ్ అంటాం, అంటే అప్ సైడ్ డౌన్ అయింది. సో బోట్ విషయంలో మనం క్యాప్సైజ్డ్ వాడతాం. అలానే నార్మల్గా అతలాకుతలం అయిపోయింది ఎకానమీ, అప్పుడు కూడా అపెండ్ అనే పదాన్ని వాడచ్చు. ఓవర్ టర్న్, ఫ్లిప్, ఇన్వర్ట్, ఇవన్నీ దగ్గరగా ఉండే వర్డ్స్. ఇన్వర్ట్ అంటే అప్ సైడ్ డౌన్ కదా, ఓవర్ టర్న్, ఫ్లిప్. సో సెట్ ఆర్ టర్న్ ఆన్ ఇట్స్ ఎండ్ ఆర్ అప్ సైడ్ డౌన్, దట్ ఈస్ యువర్ అపెండ్. నెక్స్ట్, క్యాష్ ఇన్ ఆన్ సంథింగ్. చాలాసార్లు వచ్చింది, ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. క్యాష్ ఇన్ ఆన్ సంథింగ్. ఒకసారి దాని ఎక్స్ప్రెషన్ మీరు జాగ్రత్తగా యూసేజ్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. హర్ ఫ్యామిలీ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్. సో ఏంటి ఆరోపణ, అక్యూజ్డ్ ఆఫ్ క్యాషింగ్ ఇన్ ఆన్ హర్ డెత్, అంటే
ఆమె చావు మీద వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నారు. క్యాష్ ఇన్ ఆన్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు మీ అడ్వాంటేజ్ కోసం మీరు దాన్ని అనుకుంటున్నారు అనే కాంటెక్స్లో క్యాష్ ఇన్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ని వాడతాం. టు గెట్ మనీ ఆర్ ఎనీ అదర్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ఆఫెన్ ఇన్ అన్ అన్ఫెయిర్ వే. సో ఎవరు మెచ్చుకునే విధంగా లేదు, అన్ఫెయిర్ వేలో ఉంది. ఇట్స్ నాట్ ఫేర్, బట్ యు ఆర్ డూయింగ్ జస్ట్ బికాస్ టు గెయిన్ సమ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కొంత గెయిన్ చేసుకుందాం అనే ఆలోచనలో మీరు ఏదైతే చేస్తారో అప్పుడే దాన్ని మనం క్యాష్ ఇన్ ఆన్ హర్ డెత్. సో ఆమె చావుని ఇతను అడ్వాంటేజ్గా వాడుకుంటున్నాడు అనే మీనింగ్లో వస్తుంది. ఓకే, క్యాష్ ఇన్ ఆన్, టేక్ అడ్వాంటేజ్. ఎక్స్ప్లాయిట్ అనే మీనింగ్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్, ఎక్స్ప్లాయిట్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ని మీ అడ్వాంటేజ్గా మీరు మలుచుకోవడం, దట్ ఈస్ యువర్ క్యాష్ ఇన్ ఆన్. నెక్స్ట్ అన్అబాష్డ్. అన్అబాష్డ్, సో అది మీరు జాగ్రత్తగా చూడండి. అన్అబాష్డ్ అనేది మనం యాడ్జెక్టివ్గా వాడాం కదా. క్యాపిటలిస్ట్ నౌన్, సో హీ ఈజ్ అన్ అన్అబాష్డ్ క్యాపిటలిస్ట్ అంటే ఎక్కడ కూడా అతను కాంప్రమైజ్ అవ్వడు. ఎవరేమైనా తిడతారేమో, ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారేమో అని భయం లేకుండా ఉండే వ్యక్తిని ఉద్దేశించి మనం అన్అబాష్డ్. అబాష్డ్ అంటే క్రిటిసైజ్ చేయడం, అంటే షేమ్గా ఫీల్ అవ్వడం. అన్అబాష్డ్ అంటే వెన్ యు ఆర్ షేమ్లెస్, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ధోరణి లేకపోవడం. వితౌట్ ఎనీ వరీ అబౌట్ పాసిబుల్ క్రిటిసిజం ఆర్ ఎంబారస్మెంట్, ఎటువంటైనా చేదు అనుభవం కలుగుతుందేమో అని భయపడకుండా ముందుకు వెళ్ళే వ్యక్తిని మనం అన్అబాష్డ్ అని అంటాం. షేమ్లెస్ అని కానీ, బ్రేజన్ అని కానీ, బ్లాటెంట్, ఫ్లాగ్రెంట్. సో ఇవన్నీ ఏంటి, భయపడకపోవడం, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అని చెప్పుకున్నాం మనం, రైట్. బ్రేజన్ అనే వర్డ్ని వాడుతూ షేమ్లెస్, రైట్. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ వర్డ్స్ టు అన్అబాష్డ్. నెక్స్ట్ యాంటీ ఇంకంబెంట్, యాంటీ ఇంకంబెన్సీ అంటాం. యాంటీ ఇంకంబెన్సీ అన్నా, యాంటీ ఇంకంబెంట్ అన్నా, సో ఇది నౌను, అది యాడ్జెక్టివ్, అంతే డిఫరెన్స్. సో యాంటీ ఇంకంబెన్సీ, ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతానికి పవర్లో ఉండే వ్యక్తులను ఉద్దేశించి మనం ఇన్కంబెన్సీ అంటాం. సో యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటాం, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్. సో జనరల్గా ఒక పార్టీ ఒక రెజైమ్లో, ఒక పాలనా కాలంలో నడుపుతుంది కదా గవర్నమెంట్ని 5 years. ఆ 5 years కాలంలో గడిపినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడతాయి కదా. సో అప్పుడు గెలవడం కష్టం అవుతుంది అనమాట. సో సెకండ్ టర్మ్ మళ్ళీ మీరు పవర్లోకి వెళ్ళాలంటే ఇట్స్ నాట్ దాట్ మచ్ ఈజీ. సో వేరే పార్టీకి వాళ్ళ ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి అనుకూలంగా ఓటేయాలంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, వీళ్ళు చేసిన తప్పులే వీళ్ళకి శాపాలుగా మారుతాయి. సో అక్కడ వీరి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల వాళ్ళకి ఓట్లు వస్తాయి తప్ప వాళ్ళ ప్రత్యర్థి పార్టీ మీద ప్రేమతో వేయరు, వీళ్ళ మీద కోపంతో వేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాంటీ ఇంకంబెన్సీ, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా. సో క్యారెక్టరైజ్డ్ బై ఆర్ ఎక్స్ప్రెసింగ్ అపోజిషన్ టు డిసప్రూవల్ ఆఫ్ కరెంట్ పొలిటికల్ ఆఫీస్ హోల్డర్స్. సో ప్రస్తుతానికి పొలిటికల్గా ఆఫీస్ హోల్డర్స్ అంటే ఏంటి, పదవిలో ఉండే వారిని ఉద్దేశించి మనం ఆఫీస్ హోల్డర్స్ అంటాం. దేర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ ఇంకంబెంట్ ఫీలింగ్ హియర్. సో వారి మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రస్తుతానికి పవర్లో ఉన్న వారి మీద వ్యతిరేకత, దట్ ఈస్ యాంటీ ఇంకంబెంట్. అలానే ఇన్కంబెంట్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉందమ్మా. ఇన్కంబెంట్ అంటే ఆబ్లిగేషన్ అనే మీనింగ్ కూడా ఉంది. ఇన్కంబెంట్ అంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఆబ్లిగేషన్, మీరు దాన్ని జవదాటకూడదు, మీరు చేయాల్సిందే అనే కాంటెక్స్ట్లో కూడా మనం ఇన్కంబెంట్ని వాడతాం, రైట్. నెక్స్ట్ ఫ్రే అనే వర్డ్ని వాడడం జరిగింది. ఫ్రేని నౌన్గా వాడతాం. అ థర్డ్ బయర్ హ్యాస్ ఎంటర్డ్ ద ఫ్రే. ఫ్రే అక్కడ మీనింగ్ ఏంటి, ద ఫ్రే అంటే సో బ్యాటిల్, సో యుద్ధం. యుద్ధం అంటే అక్కడ లిటరల్గా యుద్ధం అని కాదు, కాంపిటీషన్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, ఎ థర్డ్ బయర్ హ్యాస్ ఎంటర్డ్ ద ఫ్రే. సో అక్కడ ఒక కాంపిటీషన్లో ఇతను కూడా, మూడో వ్యక్తి కూడా ఎంటర్ అయ్యాడు. ఎ ఫ్రే ఈజ్ ఆల్సో ఎ సిచ్యువేషన్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్స్ కంపీట్ ఫోర్స్ఫుల్లీ. చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉండేటువంటి, అది పీపుల్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, చాలా తీవ్రమైనటువంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడాన్ని మనం ఫ్రే అంటాం. సో దాన్ని మనం దగ్గరగా బ్యాటిల్, స్ట్రగుల్, ఫైట్ అని అంటున్నాం, కానీ అవన్నీ క్లోజ్ వర్డ్స్. సో పోల్ ఫ్రే అంటారు. పోల్ ఫ్రే అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి పోటీ కదా, చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. సో చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది కదా ఆ పోటీ. సో దాన్ని ఉద్దేశించి మనం ఫ్రే అనే పదాన్ని వాడతాం, రైట్. ఒక పోటీ,
తీవ్రమైన పోటీని ఉద్దేశించిన స్త్రీ అంటాం. అట్ ద హెల్మ్, షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ టు బీ అట్ ద హెల్మ్ ఆఫ్ దిస్ కార్పొరేషన్, అంటే ఆమె కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు, అంటే ఆమె అధ్యక్షతన. సో షీ ఈస్ ద హెడ్ అనమాట. ఎట్ ద హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ అంటారు. ఎట్ ద హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ అంటే షీ ఈస్ టేకింగ్ ద కంట్రోల్, షీ ఈస్ ద ఇన్ఛార్జ్. ఎవరైతే కంప్లీట్గా సిచ్యువేషన్ వారి కంట్రోల్లో ఉంచుకుంటారో, ఇన్ఛార్జ్ అని అంటాం కదా, టు బీ ఇన్ఛార్జ్ ఆర్ కమాండ్ ఆఫ్ సంథింగ్. సో దేన్నైనా వారి కంట్రోల్లో ఉంచుకోవటం, దాన్నే మనం హెల్మ్ ఆఫ్ ద కార్పొరేషన్ అంటే దే ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఓకే, వాళ్ళు డ్రైవ్ చేస్తారు అంత సిచ్యువేషన్ని. ఇన్ఛార్జ్ అని చెప్తాం కదా, దట్ ఈస్ ఎట్ ద హెల్ప్. స్కౌర్జ్ అనే పదాన్ని వాడాడు. ఎలా వాడాడు చూడండి. ద కంట్రీ హ్యాస్ బీన్ స్కర్జ్డ్ అంటే ఇక్కడ V3గా వాడాడా లేదా? వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, అంటే ఇది వర్బ్గా వాడాడు. స్కౌర్జ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. ద కంట్రీ హ్యాస్ బీన్ స్కర్జ్డ్ బై ఫెమైన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అంటే బాగా సఫర్ అయ్యింది. ఓకే, కంట్రీ బాగా సఫర్ అయ్యింది అనే కాంటెక్స్లో స్కర్జ్ అనే పదాన్ని వాడటం జరిగింది. టు కాజ్ గ్రేట్ సఫరింగ్ ఆర్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ అంటే నెగిటివ్ కాంటెక్స్టే కదా, చాలా ఇబ్బంది పడింది, ఓకే, సతమతం అయ్యింది అనే కాంటెక్స్లో మనం స్కర్జ్డ్ అనే వర్బ్ని వాడతాం. ఓకే, దేశం చాలా కరువు కాటకాలతో కొట్టిమిట్టాడింది అంటాం కదా, స్కర్జ్డ్. ఓకే, కొట్టుమిట్టాడింది. ఎఫ్లిక్ట్ అని కానీ, ప్లేగ్ అని కానీ, టార్మెంట్, ఇవన్నీ నెగటివ్ వర్డ్స్. ఎఫ్లిక్ట్ పెయిన్, ప్లేగ్డ్ అంటే ప్లేగ్డ్ విత్ ప్రాబ్లమ్స్, ప్లేగ్డ్ విత్ ఇష్యూస్. టార్మెంట్, డెవాస్టేట్, ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ negative in nature, they are used in a negative context. So these words are near to scourge, used in a negative context. So torment, plague, devastate, chinna bhinnam అనే మీనింగ్లో డివాస్టేట్ అనే పదాన్ని వాడతాం. ఎస్పెషలీ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ వచ్చేటప్పుడు డివాస్టేషన్ అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. రైట్, నెక్స్ట్ we will move on to stem. These measures are designed to stem the rise of violent crime. సో వైలెంట్ క్రైమ్ని ఎవరైనా ఏం చేద్దాం అనుకుంటారు? ఎండ్ చేద్దాం అనుకుంటారా? స్టార్ట్ చేద్దాం అనుకుంటారా? మరింత పెంచుదాం అనుకుంటారా? దీస్ మెజర్స్ అంటే ఈ చర్యలు, మెజర్స్ అంటే చర్యలు దేనికోసం డిజైన్ చేయబడ్డాయి? టు స్టెమ్ అంటే టు స్టాప్. స్టెమ్ అంటే ఆరిజిన్ అనే మీనింగ్ కూడా ఉంది, స్టెమ్ అంటే స్టాప్ అనే మీనింగ్ కూడా ఉంది. సో ఇక్కడ కాంటెక్స్ట్లో మనకి స్టెమ్ని వర్బ్గా వాడటం జరిగింది. అలానే స్టాప్ ఆర్ అరెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. అరెస్ట్ అని కానీ, స్టాప్ అని కానీ, ఎండ్, ఫినిష్, ఇవన్నీ similar words. All these are synonymous. To stop something unwanted from spreading or increasing, మరింత పెరగకుండా, మరింత స్ప్రెడ్ అవ్వకుండా ఆపే ప్రయత్నం చేయడంనే మనం స్టెమింగ్ అంటాం. స్టెమ్ ద రైజ్. సో స్టాప్, ఫినిష్, ఎండ్, అరెస్ట్, all these words are synonyms. So with this we have completed the vocabulary. చిన్న అసైన్మెంట్ అమ్మా. సో ఇదొక చిన్న సెంటెన్స్ కొంచెం పెద్దగానే ఉంది, కానీ ఎక్కడ కూడా మనకి ఫుల్ స్టాప్ రాలేదు. రైట్, ఇందులో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు ఒకసారి గమనించండి. ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయైతే 1 2 3 4 ఎన్ని ఉంటాయి అన్ని. సో మోస్ట్లీ 3 కన్నా ఎక్కువ పెడితే అనవసరం, అంత అవసరం లేదు. సో 1 2 3 ఎర్రర్స్లో మీకు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో ఎన్ని ఉంటే అన్ని ఎర్రర్స్ని మెన్షన్ చేసి ఆ ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేయాలో కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. అలానే క్లోజ్ టెస్ట్లో కూడా మీకు రెస్పాన్సెస్ అన్నీ సరిగ్గా సరిపోయలేదో అది కూడా చెక్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అలానే మీ ఫ్రెండ్ సర్కిల్లో తెలియని వాళ్ళకు ఉంటే దీన్ని ఖచ్చితంగా ముందుకు చేరవేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.